ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము 43వ కీర్తన 1వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకున్నాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. దేవుడి వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. చూడండి, సర్వ జనులలోనూ ప్రజలలోనూ తన విశ్వాసులకు న్యాయము తీర్చగలిగిన దేవుడు ప్రభువు వారు. అంతేకాదంట, భక్తి లేని జనము పక్షముగా జనమును మన పక్షముగా వ్యాజ్యమాడు దేవుడు కూడా మన పక్షముగా వ్యాజ్యమాడుతాడంట మన దేవుడు. అంతేకాదు, వారి యొక్క కుటిలమైన మలినమైన కపటమైనటువంటి ఆలోచనల నుండి దేవుడు మనలను రక్షించుకుంటాడంట. మరి చూడండి, దేవుని ఒక వాక్యం ఎప్పుడు తప్పు కాదండి. మనమే అప్పుడప్పుడు మన అడుగులు వేయడంలో మనం తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నాం. కనుకనే ప్రభువులు వారు అంటుంటారు, భక్తి లేని జనము మన మీదకు వచ్చిన మన పక్షముగా వ్యాజ్యమాడు దేవుడు ఒకడున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా. అంతేకాదు, వారి కపటమైన ఆలోచనలను, వారి దుష్ట క్రియలను దేవుడు వారికి సరైన తీర్పునిచ్చి నిన్ను రక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన పక్షంగా న్యాయము తీర్చగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. అందుకే లోక పోకడలను విడనాడి అట్టి పోకడల నుంచి నీవు విడిపించుకొని ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రభువు మాటకు లోబడి నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితం ప్రభువులో ధన్యకరం అవుతుంది. అట్టి వారితో నీవు జత కట్టడం వలన, వెలుపట మనుషులతో నీవు జత కట్టడం వలన నీ బ్రతుకు, మరి కుటుంబముల బ్రతుకు, విశ్వాసుల యొక్క బ్రతుకులు వీధిన పడుతున్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే కపటమైనటువంటి భక్తి లేని జనంలో ఎదుట మీరు మరి బలహీనపడుతూ ఉన్నారు. భక్తి బలహీనపడుతుంది. ప్రభువులో మన ప్రార్థన బలహీన పడుతుందని దేవుని వాక్యము ఈ దినమున స్పష్టంగా తెలియజేస్తోంది. అందుకే నీ ప్రార్థన ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా? నీ అమూల్యమైన విశ్వాసము చేత నీవు ఎట్టి శోధననైనను జయించగలవు. ఆ విశ్వాసముతో నీవు ప్రార్థన చేయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ రీతిగా మనమున్నామా లేదా? ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకుని, మరి ఈ దినమునైనా సరే మనం వెలుపటి మనుషులతో వాదనల్లోకి వెళ్లకుండా విశ్వాసులమైన మనము ప్రభువుతో ప్రార్థనలో దేవుణ్ణి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి ఇట్టి కృప మనందరికీ కలగాలి అనుకున్నట్లయితే అందరం తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. నీవిచ్చిన ఈ ఆయుష్కాలమునకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ వాగ్దానం మా అందరి పక్షముగా నీవే నెరవేర్చి నీ కృప మా పైన చూపి మీ కనికరము చేత మమ్మల్ని కరుణించి కాపాడమని బ్రతిమలు అడుగుతూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.